లేడీ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వార్ కి ఒక ఫైనల్ కంక్లూజన్ ఇవ్వడానికి చిన్న పిల్లలు చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. మీరు నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు, ఎన్నో అద్భుతాలను ప్రేక్షకులకు అందించారు. వాటితో పాటు ఎన్నో పురస్కారాలు, మరెన్నో సత్కారాలు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ పురస్కారాలు సత్కారాలు మాత్రమే కాదు, సినిమా నాకు ఎంతో మంది మనుషులను దగ్గర చేసింది, వాళ్ళ ప్రేమను నాకు అందించింది. సినిమా అంటే కథానాయకుడు మాత్రమే కాదు, కథానాయకి కూడా సినిమాకొక బలం. మీకు నచ్చిన ఒక హీరోయిన్ ఎవరో చెప్తారా? నీకు 2 కథలు చెప్తా, ఆ తర్వాత మాట్లాడుతా. రంగస్థలానికి తన నటన ద్వారా రంగులద్ది రూపం ఇచ్చిన ఒక రంగస్థల నాయక కథ, సినీ రంగ శాసనాలను మార్చేసిన ఒక సినీ తార జీవిత గాథ, సినీ శిఖరాలు ఎన్నో తన వైపు తలెత్తి చూసేలా నటించిన నటీమణి నిస్సంకర సావిత్రి గారి కథ. మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తాం తాం తాం. అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తాం తాం తాం. తోం 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 తత థీం 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 తత తోం తత థీం త అసం తాం ఇసం తాం తం తాం తం తాం తాం తని దప మగతి తాళి కట్ట వచ్చునట. తాళి కట్ట తాళి గట్ట వస్తునంట తగిలి సిగ్గు నాకంట మేలి ముక్కు తాడు చేసి తాగిలి మూనాలాడునంట. అల్లరి పాటలతో ఆట పట్టించడం, సరదా సరదాగా నవ్వులు పూయించే సన్నివేశాలు మాత్రమే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సైతం కంటతడి పెట్టేంత అభినయం ఆనాటి ఆ మహానటికే సాధ్యం. సౌండ్ రోల్ కెమెరా యాక్షన్. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. అలా ఆమె నటించిన ప్రతి పాత్ర ఒక అద్భుతం, ఒక అజరామరం. ఒక పల్లెటూరు అనే మూవీలో సావిత్రిగా, మిస్సమ్మ సినిమాలో మేరీగా, మాయాబజార్లో శశిరేఖగా, దేవదాసు అనే సినిమాలో పార్వతిగా తన నటనతో, తాను చేసిన సేవలతో తన మనసుతో గెలుచుకున్న ప్రేక్షకుల అభిమానాన్ని విలువ కట్టాలంటే ప్రపంచాన్నే తూకంగా వేయాలి. అందుకే తెలుగు సినీ పరిశ్రమ తనను ఒక సాధారణ నటిగా మాత్రమే కాదు, మహానటిగా గుర్తుంచుకుంది. మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. కరకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉంది లేరుణం. పేరుతో పాటుగా అమ్మనే పదం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. మహానటి ఇక రెండవ కథ. తన తల్లి కన్న కలకు తాను పురుడు పోసి, ఆ కలకు జీవం పోసి, తన విజయాన్ని తల్లికి అంకితం చేసిన ఒక కూతురి కథ. బాలనటిగా తెరకెక్కి బహు విధాలుగా తన నటనతో భావాలు పలికించిన ఒక బాలనటి శ్రీదేవి గారి కథ. భూచాడమ్మా భూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెబుతాడు. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. అలా భారతదేశ భాషలన్నిటిలో బాలనటిగా తన రూపాన్ని పరిచయం చేసుకుంది. ఒక కథానాయకుడికి మనవరాలుగా నటించి, ఆ మహానాయకుడి పక్కనే కథానాయికగా చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించి 13 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ స్థాయికి ఎదిగిన మొదటి నటి మన శ్రీదేవి గారు. ఎన్నాళ్ళకొస్తాడే తెల్లారబోతుంది
ఒక బాలనటిగా, ఒక కథానాయికగా మాత్రమే కాదు, దివి నుంచి భూమికి దిగొచ్చిన అందాల తార, అతిలోక సుందరిగా మన తెలుగు ప్రేక్షకులు నిత్యం ఆమెను పొగుడుతూనే ఉండేవారు. ఇలా అన్ని భాషల్లో విరామం లేకుండా నటించి దాదాపు 300 పైగా చిత్రాలు చేసి మొదటి లేడీ సూపర్ స్టార్ అయ్యారు. ఎన్నో అవార్డులు పొంది పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్న నటీమణి శ్రీదేవి గారు. నిజంగా అంత ప్రేక్షకుల ఆదరణ పొందటం అంటే చాలా గ్రేట్ సార్. నిజంగా వాళ్ళు ఎంత సంతోషమైన జీవితాన్ని గడుపుంటారో కదా. వాడను ఒడ్డును చూసి ఒక అంచనా వేసుకుంటే ఎలా, ప్రయాణం కూడా చూడాలి కదా. వారి జీవితంలో కూడా సమాజానికి తెలియని కన్నీటి ఘట్టాలు చాలానే ఉన్నాయి. అడిగిన వారికి సాయం చేసుకుంటూ చివరికి తానే అసహాయ స్థితిలో పడి తను నమ్మిన వాళ్లే తనను మోసం చేస్తే మద్యానికి బానిసై ఆర్థికంగా మానసికంగా తనలో తానే ఆవేదన పడుతూ కుప్పకూలిన ఆ మహానటి చివరి వరకు సినిమాకే అంకితం చేస్తూ తనతో పాటు తన కుటుంబం కూడా సినిమాకే పరిమితం కావాలని పదే పదే ప్రతిపిస్తూ పోతుంది. దాదాపు 18 నెలలు కోమాలో ఉండి డిసెంబర్ 26, 1981లో తన చివరి తుది శ్వాస విడిచారు ఆ మహానటి. ఎక్కడో పరాయి దేశంలో తన తుది శ్వాస విడిస్తే దాదాపు తను చనిపోయిన 4 రోజుల తర్వాత పరాయి దేశం నుంచి తన భౌతికాయాన్ని భారతదేశానికి రప్పించారు. చివరికి అభిమానుల చివరి చూపు చూడకుండానే తన కథ ముగిసింది. ఫిబ్రవరి 24, 2018లో దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఆ తార మళ్ళీ భూమి నుంచి దివికి చేరుకుంది. సముద్రంలో ఆకాశాన్ని తాకే ఒక అల ఎగిసిపడుతుంది. తర్వాత కొంత సమయానికి ఇంకొక అల ఎగుస్తుంది. అలా అని ఒక అల ఇంకో అలక పోటీ కాదు. మధ్యలో వారిని సమాజానికి పరిచయం చేసిన సమయం గొప్పది. వారి పేర్లను మనం గుర్తించుకోవడానికి ఆ నిడివి ఇచ్చిన అవకాశం అది. ఎవరు గొప్ప అని నిర్ధారించుకుంటూ పోతే నీటికి నిప్పుకి నిరూపించుకునే పరీక్ష పెట్టినట్టే. ఒక సమయంలో సావిత్రి గారు, మరో సమయంలో శ్రీదేవి గారు. వారు పనిచేసిన దశాబ్దాలు వేరు కావచ్చు, కానీ వారిద్దరూ సినీ పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి, తిరుగులేనివి. అలాంటి మహానుభావులు కాలాన్ని కథలుగా మార్చి ప్రేక్షకుల మనసులో పచ్చబొట్టు వేసి ప్రపంచానికి స్వస్తి చెప్పి స్వర్గానికి తమ అవసరం ఉందని సమయాభావం చేత మనల్ని మధ్యలో వదిలేసి వెళ్తారు. మనం చేయవలసిందల్లా వారిని గుర్తించుకోవటం, వారిని కీర్తించుకోవటం మాత్రమే. ఇంద్రజ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఈ లెజెండరీ ఐకానిక్ యాక్ట్రెసెస్ కి ఇచ్చిన డెడికేషన్ మీకు ఎలా అనిపించింది? అంత గొప్ప లెజెండ్స్ గురించి ఇక్కడ కూర్చొని మాట్లాడడం అంత కరెక్ట్ కాదు, అక్కడికి వచ్చి మాట్లాడతాను.
సావిత్రి గారు, శ్రీదేవి గారు వీళ్ళిద్దరూ వదిలి వెళ్ళిన వెలితిని పూర్తి చేయాలంటే మళ్ళీ వాళ్ళిద్దరూ పుట్టి రావాల్సిందే. హీరోయిన్స్ కి ప్రత్యేకత, గౌరవం, గాంభీర్యం తెచ్చిన ఇద్దరు నటీమణులు, గొప్ప లెజెండ్స్. వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, ఒక రోజంతా మాట్లాడుకున్నా ఇంకా ఏదో మిగిలిపోయింది అన్న భావన నాకే కాదు మాట్లాడే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అంత గొప్ప లెజెండ్స్ కి సంబంధించిన ఒక పర్ఫార్మెన్స్ మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగడం మనందరికీ గర్వకారణం. సో ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన కృతిక, సహృత అండ్ అనీష ముగ్గురు కూడా ఎర్రగదీశారు. ఏ మాత్రం కూడా ఆ మూడ్ నుంచి మమ్మల్ని బయటకు తీసుకురాకుండా ఆ ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశారు. అండ్ ద బాయ్స్ ఆల్సో. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం. ఆ ఇద్దరి నటీమణుల గురించి మన బల్వీర్ గారు ఆ తర్వాత తమ్ముడు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, ఆ మాటలు రాసింది మా చాణక్య. చాలా చాలా బాగా రాశారు చాణక్య అండ్ దిలీప్ మాస్టర్. ఆల్మోస్ట్ అన్ని గొప్ప పర్ఫార్మెన్సెస్ అంతా మీకే వస్తున్నాయి. మీరు ఇంకా ఎంతైనా బరువు నా భుజం మీద వేయండి, నేను మోయగలనని మోస్తున్నారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఇట్స్ అ ట్రిబ్యూట్ టు సావిత్రి గారు అండ్ శ్రీదేవి గారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్.